120 అమ్మా ఇప్పుడు ప్రజెంట్ 120 సరిపో 105 సరిపోతుందా? సరే కూరలు చేశారా? ఆఫ్టర్నూన్ చికెన్ ఎంత తెప్పించారు? 14 ఎగ్స్ ఇస్తున్నారా? 6 మిల్క్ ఇస్తున్నారా? మార్నింగ్ ఈవినింగ్ స్నాక్స్ పాయసం ఈరోజు ఇచ్చారు. నైట్ ఫ్రూట్ ఇస్తున్నారా? ఆఫ్టర్నూన్ కర్డ్ ఇస్తున్నారా? ఈరోజు రెగ్యులర్ గా ఇస్తున్నారా? ఓకే ఎన్ని కేజీలు వేసారు పప్పు? ఎన్ని కేజీలు వేసారు అడుగుతున్నా. ఎన్ని కేజీలు అందాజుగా? 3 కేజీలు 2 కేజీలు వేసింటారా? 2 కేజీలు వేసింటారా? ఎన్ని పీసెస్ వస్తున్నాయి చికెన్ పిల్లలకు? 4-5 నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ఓపెన్గా అన్నీ చెప్పు, మాకు మేము అర్థం చేసుకుంటాం. మరీ దారుణంగా ఉంటే ఒప్పుకోము. కొన్ని అడ్జస్ట్మెంట్స్కు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేను అర్థం చేసుకుంటాను. అది మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని మీరు అబద్ధాలు చెప్పేసి మా పిల్లలు ఆల్రెడీ వాళ్ళ దగ్గర అన్నీ రాబట్టేస్తారు. మీరు ముందే చెప్పేసి మాకు క్లియర్గా ఉంటుంది. మేము అర్థం చేసుకుంటాం. 6 టైమ్స్ పెడతా ఉన్నాం. 6 టైమ్స్ కష్టం కదా. పాలు ఎన్ని లీటర్లు తెస్తారు? యాక్చువల్లీ మనం 200 ml ఇవ్వాలి ఒక్కో పిల్లలు. అంటే 100 అంటే 20 లీటర్స్ తాగడానికి ఇవ్వాలి యాక్చువల్గా. పెరుగు మధ్యాహ్నం ఇప్పుడు పిల్లలు టిఫిన్ తీసుకెళ్తారా? టిఫిన్ క్యారేజ్ లంచ్ తీసుకున్నట్టు పెరుగు పెట్టుకోమంటారా? లేదే వేసుకుంటారా? 2 కర్రీస్ చేస్తారా మధ్యాహ్నం? మరి ఎట్లా సరిపోతానండి నీకు డబ్బులు? ఇన్ని చేసినప్పుడు డబ్బులు సరిపోవు కదా, ఇబ్బంది పడతా. అడికాడికి కొంచెం క్వాంటిటీస్ ఏదైనా మేనేజ్ చేసుకొని అడ్జస్ట్ చేస్తా ఉన్నారు. అంతేనా? చెప్పు ఓపెన్, నాకేం ప్రాబ్లం లేదు. అదేం ప్రాబ్లం లేదు, నాకు అర్థం చేసుకుంటాను. క్వాంటిటీ మేనేజ్ చేసుకొని ఏదో ఆగసాట్లు పడతా ఉన్నాం. అంతేనా? చిక్కీకి ఎంత కట్ చేస్తా ఉన్నారు? ఎంత డబ్బులు ఫ్రీ వస్తున్నాయా చిక్కీలు? చిక్కీ గవర్నమెంట్ ఇస్తుంది కదా, వేరుశనగ చిక్కీ ఫ్రీ 4.95 పైసా. 4 రూపీస్ అనుకోండి. 4 రూపీస్ అనుకుంటే ఒక స్టూడెంట్కు 120 రూపాయలు దానికి బాయ్ 1600. గుడ్, ఎట్లా మేనేజ్ చేస్తున్నా? వెరీ గుడ్. మాట్లాడు. బాగా చేస్తున్నారా? బాగా చేయండి. పిల్లలు ఆడపిల్లలు కదా, మీ పిల్లల్లాగా అనుకోవాలి. జీతాలు మేడం ఇస్తున్నారా? బిల్లు వచ్చినప్పుడు ఇస్తారు. పాపం ఆమె అనేది తెచ్చిస్తుంది కదా. ఇప్పుడు 2 months నుంచి రాలే బిల్లు. ఒకసారి 5 నెలలు ఆగింది. అప్పుడు వాళ్ళు బయట అప్పులు తెచ్చేది కష్టం కదా, మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ బిల్స్ వచ్చినప్పుడు మీకు ఇస్తారు. ఎందుకంటే మీకు జీతం ఇవ్వడంలే ప్రభుత్వం. ఇస్తే ఎట్లా ఉంటుంది? అవుట్ సోర్సింగ్ పెట్టినా 13,000 అయిందో 15,000 వస్తాయి మీకు అవుట్ సోర్సింగ్ పెడితే. చూడండి, మేనేజ్ చేస్తాను. ఆమె మేనేజ్ చేస్తాను. కొంచెం క్వాంటిటీస్ మేనేజ్ చేసుకుంటా ఉన్నా సార్, కొంచెం మేనేజ్ చేస్తున్నాను, అన్నీ ఇస్తా ఉన్నా. మరి ఈమె ఇచ్చినప్పుడు ఆ ఇచ్చేస్తా ఎందుకు ఇవ్వడం అర్థం కదమ్మా. ఇప్పుడు 6 eggs ఆమె ఇస్తా ఉంది, బనానా ఇస్తా ఉంది, చికెన్ కొంచెం తగ్గించుకుంది, మిల్క్ కొంచెం తగ్గించుకుంది. ఎట్లా మేనేజ్ చేసుకొని ఆ వయసులో పడతాను. ఇచ్చండి జాగ్రత్తగా చేస్తే అని చెప్పేది. అది నేను కొట్లాడేది. అది నేనేం ఆమె రాసి రంపాన పెట్టి కరెక్ట్గా అన్ని ఎందుకు ఫాలో కావాలి నేనే అనట్లే. మరి పొద్దున ఆమె చూడండి ఎట్టుందో పరిస్థితి. 67 గ్రాములు చికెన్ ఇస్తాను. ఆమె 15 కేజీలు తెప్పించింది ఈరోజు. 4 ముక్కలు వస్తున్నాయి సార్, 2 ముక్కలు కూడా రావడం. అట్లా కొంచెం ఇబ్బంది ఉండండి. కొంచెం మీ అబ్జర్వేషన్ ఉండాలా? లేదండి, ఆడ చాలా దారుణం. మాట్లాడడం లేదంట పెద్దగా. వాళ్ళు చెప్పారు పిల్లలు మాకు. వాళ్ళు మాట్లాడు సార్, వస్తారు ఫోటోలు తీసుకుంటారు పోతా ఉంటారు. చెప్తున్న విషయం వాళ్ళు చెప్పేటి కదా, మేము మీతో చెప్పేది. లేదు మేము కలగంటామా అన్ని, లేదు మీ మీద మాకు పగ ఏం లేదు కదా. ఇప్పుడు బాగుంది అంటే బాగుంది అంటామమ్మా. నా పరిస్థితి అది. నేను అర్థం చేసుకుంటా సమస్యలు, నాకు తెలుసు. మీ 1400 1600 చేయించేదానికి నేను చాలా కష్టపడ్డా. 1800 అడిగా నేను. ఎవ్రీ ఇయర్ 100 పెంచాలనేది నా ఫార్ములా. ఎవ్రీ ఇయర్ 100 పెంచుతా ఉంటే ఆ రేట్లకు అనుగుణంగా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా నడిచేది అని చెప్పి ఒక ఐడియా ఉండేది. వాళ్ళు పట్టించుకోలే. ఇప్పుడు పట్టించుకునే నాదులు లేడు, పెంచడంలే. ఏం పిల్లలు కడుపు కొడితే ఏమొస్తుంది? గవర్నమెంట్ 1000 కోట్లు 100 కోట్లు లక్షల కోట్లు ఏమైనా అప్పులు చేసి ఏమేమో డెవలప్మెంట్ అని ఇంకోటి. వాళ్ళు మన భవిష్యత్తు, వాళ్ళు మన ఫ్యూచర్.
వాళ్ళు మనం మంచిగా అనుకోవాలి మన గురించి. ఈమె అడ్జస్ట్ చేసుకొని మేనేజ్ చేసేటప్పుడు ఆమె ఎందుకు చేయడం లేదు అంటున్నాయి. నేను చెప్పే అదే. ఇప్పుడు ఆమె నేను ఓపెన్గా అడిగిన, అమ్మ క్లియర్గా చెప్పు ఏమేమి చేస్తానో, ఏంది ఎట్లా చేస్తానో, ఎట్లా మేనేజ్ చేస్తానో అంటే, సార్ కొంచెం క్వాంటిటీస్ అడ్జస్ట్ చేసుకొని మేనేజ్ చేసుకొని మెనూ అయితే డివైడ్ కాకుండా మేనేజ్ చేస్తున్నా సార్ అని చెప్పి చెప్తాను. సంతోషం. అదే నేను కోరుకునేది. ఆమె ఆరెక్సిస్తూ ఉంది. మేము ఇప్పుడు మాట్లాడేది కాదు, ఆల్రెడీ మా పిల్లలు మాట్లాడేస్తారు. అందరితో మాట్లాడి ఓ పిక్చర్ తీసుకుంటాం మేము పిల్లలతో. నేను ఇప్పుడు పోయి మాట్లాడేది కాదు, ఆల్రెడీ మా వాళ్ళు అందరూ మాట్లాడింటారు ఈ గ్యాప్లో. మా సిస్టమ్ అది. మీరు చెప్పకుండా మాకు అన్నీ తెలుస్తాయి. పిల్లలు మీ ముందు అడిగినా కానీ అన్నీ ఓకే అనేది మళ్ళీ మా గ్రౌండ్ వర్క్ మాది నడుస్తుంది. మాకు తెలుసు ఎవరు పద్ధతులు ఏంది అనేది. అట్లా వాళ్ళు ఇష్టం మా జాగ్రత్త చేసుకో. మేము పోరాడుతున్నాం వాళ్ళకి ఎటువంటి జీతాలు అరేంజ్ చేయాలని. అది జీతాలు అరేంజ్ చేస్తే మీరు మంచిగా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆప్కాస్ట్లో ఇరికేయాలని చూస్తూ ఉన్నాం, చెప్తాం. బాగున్నారా? ఇక్కడ మోస్ట్లీ నేను ఒక 3 years బ్యాక్ వచ్చాను. అప్పుడు ఎవరు ఉండకపోయిండొచ్చు, అందరు వెళ్ళిపోయింటారు. అంతా కొత్త వాళ్ళే ఉంటాం కదా. 3 years క్రితం వాళ్ళు ఎవరు ఉండరు కదా. నేను 2022 ఆగస్ట్ సెప్టెంబర్లో వచ్చాను. ఆగస్టులో మళ్ళా 3 years పట్టింది మళ్ళీ రావడానికి. ఆంధ్రప్రదేశ్ చిన్నది కాదు కదా, 26 జిల్లాలు, 1000 హాస్టల్స్. ఇలాంటి హాస్టల్స్ దాదాపు 4000 చిల్లర ఉన్నాయి ఏపీ స్టేట్లో. దాదాపు ఒక 1000 తిరిగింటాయి ఇప్పటికి. మేము అన్నీ తిరగలేకున్నాం. అంగన్వాడీ సెంటర్లు 55,607 సెంటర్లు ఉన్నాయి. దాంట్లో దాదాపు ఒక 1200, 1000 దాకా తిరిగింటారు. రేషన్ షాపులు 29,000 ఉన్నాయి. వాటిలో ఒక 600-700, 800 తిరిగింటాం. అర్థమైందా? మిడ్ డే మీల్ స్కూల్స్ దాదాపు 38,000 స్కూల్స్ ఉన్నాయి ఏపీ స్టేట్లో. దాంట్లో ఒక మహా అయితే ఒక 600-700 స్కూల్స్ తిరిగింటాం. అట్లా అనమాట. ఓకేనా? నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. మీరు తినే భోజనాలు ఎలా ఉన్నాయి, మెనూ ఎలా ఉంది, అన్ని సక్రమంగా వస్తున్నాయా లేదా, టేస్ట్గా వస్తున్నాయా లేదా అని నేను పర్యవేక్షిస్తూ ఉంటాను స్టేట్ అంతా. ఈరోజు మీ దగ్గరికి వచ్చాను. ఏమిస్తాను నా గిఫ్ట్? మీ చదువులు నా గిఫ్ట్. మీరు మంచి చదువుకొని మీ జీవితాలు బాగుపరుచుకుంటే అదే నా గిఫ్ట్. ఓకేనా? నేను ఒక గిఫ్ట్ ఇస్తాను మీకు. మీ మెనూలో ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా? బాగున్నాయి భోజనాలు? చికెన్ తినని వాళ్ళు ఎవరు ఉన్నారా? నాకు కొన్ని కామెంట్స్ పెడతా ఉంటారు వీడియోస్కు. సార్ మీరంతా నాన్ వెజ్ చికెన్ పెడతా ఉన్నారు లేదంటా ఉన్నారు, నాన్ వెజ్ తినని వాళ్ళకి మీరు ఏమి ఇస్తారు అని. నేను ఇప్పటికి ఏ హాస్టల్ పోయి ఈ వర్డ్ అడుగుతా, చికెన్ తిన్న వాళ్ళంటే ఎవరు ఉండరు. ఆల్మోస్ట్ వాళ్ళు అందరు తింటారు. ఎవరు ఒకరున్నారా? ఒక పాప. ఏం ఇస్తారు నీకు? ఇన్ని రోజులకు ఒక్కదాని దొరికేవు నాకు. చికెన్ తినని పిల్లవు. ఇక్కడ 2. వెరీ గుడ్. ఏం చేస్తారమ్మా వీళ్ళకు 2 పిల్లలు ఉన్నారు కదా, చికెన్ తినని వాళ్ళు. గోంగూర చట్నీ అందరికి ఉంటుంది. ఏదైనా మీ ఇంట్లోంచి తెచ్చి పెట్టండి కొంచెం. ఇంట్లోంచైనా కానీ ఏదైనా కర్రీ. బాయిల్డ్ ఎగ్ తింటారా? ఎగ్ తింటారా? ఎగ్ కూడా తింటారా? ఓయమ్మా, ఏదైనా ఫ్రూట్ ఇవ్వండి వాళ్ళకి స్పెషల్గా. ఎగ్ బదులు ఫ్రూట్ ఇవ్వండి. సండే రోజు అయితే కొంచెం ఏదన్నా మేనేజ్ చేయండి, ఎక్కడన్నా కొంచెం కర్రీ, ఇద్దరమైనా. ఓకేనా? ఓకే. నిజంగా ఇన్ని రోజులకు ఒక 2 చూస్తున్నాను చికెన్. మిగతా వాళ్ళకి అందరూ చికెన్ అంటే బాగా ఇష్టమా? ఒక పట్టు కొడతారా? నాకు కూడా చికెన్ అంటే బాగా ఇష్టం. నేను 24/7 తింటా. ఈ మధ్య తినలేంలే, ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా, ఏజ్ ఫ్యాక్టర్ కొంచెం కేర్ఫుల్గా ఉన్నాం. ఎట్లుంటుందంటే లైఫ్, మేము టీనేజ్లో చదువుకునే రోజుల్లో చికెన్ తినాలని బాగా కోరిక, జిమ్ పోయేవాళ్ళము అది ఇది. కానీ డబ్బులు ఉండేటివి కాదు. చూస్తే అన్ని బాగా ఆలగట్టింటారు ఇట్లా, చికెన్ లెగ్ పీస్లు ఇట్లా. ఈరోజు తిందామంటే డబ్బులుండి తిన్నామంటే ఆరోగ్యం పాడైపోతుందేమో, ఫ్యాటీ అయిపోతామేమో అని భయంతో తిన్నాంలే. చూసారా విచిత్రం? అన్నీ ఉన్నప్పుడు తినలేము, అన్నీ లేనప్పుడు తినలేము, అన్నీ ఉన్నప్పుడు కూడా తినలేము. అట్లా ఉంటుంది అన్నమాట. మీరందరూ మధ్యతరగతి కుటుంబీకులు, కింది స్థాయి పిల్లలు, మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు ఎన్నో చిన్న చిన్న పనులు, చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మిమ్మల్ని మంచి చదివించాలని ఒక మంచి దృక్పథంతో ఇక్కడ చేర్చారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళి మీకు ప్రభుత్వం కూడా ఇక్కడ మీకు మార్నింగ్ మీల్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇచ్చి, స్నాక్స్ ఇచ్చి, ఫ్రూట్ ఇచ్చి, మిల్క్ ఇచ్చి,
ఇవన్నీ ఇచ్చి మీకు ఆరోగ్యకరంగా మంచి పౌష్టికాహారం తిని పిల్లలు బాగా చదువుకోవాలనే ఒక మంచి దృక్పథంతో మీకు ప్రభుత్వం ఈ సాయం చేస్తూ ఉంది. మీ జీవితాలు మార్చుకోవాలి, మీ తలరాతలు మార్చుకోవాలి. మంచి మంచి ప్రైవేట్ సెక్టర్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలే వస్తాయని గ్యారంటీ లేదు. భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఆత్మస్థైర్యం చాలా ముఖ్యం. మనసుంటే మార్గం ఉంటుంది. ఎన్నో ఉంటాయి, ఎన్నో ఐడియాలు ఉంటాయి. అది ఏదైనా సరే మీ స్కిల్స్, మీలో ఉండే టాలెంట్ దాని మీద ఆధారపడి ఉంటుంది. అది మీరు బాగా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? అది చాలా ఇంపార్టెంట్. చదువు అనే ఒక ఆయుధం మీ చేతిలో ఉండాలి. అప్పుడే మీరు ఏ ఆటైనా ఆడొచ్చు. అది లేకుండా మేము చదువుకున్నాం, డిగ్రీ పొట్టాపట్టిన పాస్ అయ్యి ఆ పట్టాలు సంకలా పెట్టుకొని మనం దేశమంతా తిరిగి మాకు ఉద్యోగాలు రాలేదు, ఉద్యోగం రావాలంటే రాదు. మీరు ఇప్పుడు కసిగా చదివి మంచి నాలెడ్జ్ పెంచుకొని, మీ స్కిల్స్ పెంచుకొని, మీ లాంగ్వేజ్ స్కిల్స్ పెంచుకొని మంచిగా ఉంటే, రెడీగా ఉంటేనే మీరు రేపు ఈ బాహ్య ప్రపంచంలోకి మీ డిగ్రీలు అయిపోయిన తర్వాత బయటపడితే మీరు ఏదైనా సాధించగలరు. అలా కాకుండా ఏదో చదివినాము, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందంటే పని కాదు. అర్థమవుతుందా? ఓకేనా? మీకు ఇష్టం లేని టిఫిన్ ఒకటి చెప్తే మారుస్తా. ఏదన్నా టిఫిన్, అదే నేను ఇచ్చే గిఫ్ట్ మీకు. ఉప్మా తీసేద్దాం. చెప్పానా? మీకు ఏదో ఒకటి ఖచ్చితంగా మార్చాల్సి వస్తుంది. ఓకే, ఉప్మా బదులు ఎగ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్. నెక్స్ట్ కమింగ్ థర్స్డే మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకేనా? మీకు వీక్లీ ఎగ్స్ ఎన్ని వస్తున్నాయి? 6. మీకు ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పెద్ద పిల్లలు మీకు పోస్ట్ మెట్రిక్లో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ మూడింటికి సంబంధించి ఎస్సీ, ఎస్టీలకు పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్కు వంట వాళ్లకు బిల్స్, శాలరీస్ ఇవ్వట్లేదు ప్రభుత్వం. ఓన్లీ బీసీ పోస్ట్ మెట్రిక్ ఇస్తుంది, మీకు ఇవ్వట్లేదు. మీ మెనూలో మేనేజ్ చేసి, ముగ్గురుంటే 30,000 చిల్లర జీతము మీ మెనూలో మేనేజ్ చేసి ఇవ్వాలి. అది మీరు చేసుకున్న పాపమో ఏమో నాకు తెలియదు. ప్రభుత్వం కనువిప్పు కలగడం లేదు. ప్రభుత్వానికి మేము చెప్పి షెవటోన్ షోలో శంఖబొందినట్టు అయింది. ఆప్కాస్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో పెట్టి ముగ్గురికి 15,000 జీతాలు ఇస్తే మీ కడుపులు నిండుతాయి ఇంకా మంచిగా. కానీ ఈరోజు పాపం నిజంగా ఒక ప్రీమెట్రిక్ హాస్టల్కి వెళ్ళాను మార్నింగ్. చాలా దారుణం. 2 ఎగ్స్ కూడా ఇవ్వడం లేదు, స్నాక్స్ ఇవ్వడం లేదు, ఫ్రూట్స్ ఇవ్వడం లేదు. 67 గ్రాములు చికెన్ ఇచ్చారు ఒక్కొక్క స్టూడెంట్. అంటే ఒక ముక్క 2 ముక్కలు కూడా రావు. అంత దారుణంగా ఉంది. ఎక్కడ? గాజువాకలో సాయిబాబా టెంపుల్ పక్కన. చాలా ఘోరంగా ఉంది. మీ వార్డెన్ మేడం మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్రత్యేకంగా. ఆమె అన్నీ మేనేజ్ చేసుకుంటే ఏదో అగసాట్లు పడతాను. నేను అడిగాను ఓపెన్గా వచ్చి, అమ్మ కరెక్ట్గా చెప్పు ఏమేమంటే, సార్ సరిపోవు సార్, నేను ఏదో క్వాంటిటీస్ కొంచెం మేనేజ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటా ఉన్నా. ఈ పోయిన సంవత్సరంలో 5 నెలలు బిల్స్ రాలేదు ఒకసారి, ఇప్పుడు 2 నెలలు రాలేదు. చాలా సమస్యలు పాపం. మీరు అర్థం చేసుకోవాలి. మీ వార్డెన్ మీద ఏమైనా కోపం ఉంటే మీరు క్షమించాలి. ఆమె చేస్తున్న కష్టం చాలా పెద్ద కష్టం. మీ అందరి కోసం ఆమె ఏదో అగసాట్లు పడి, ఇబ్బందులు పడి, ఆ డబ్బులు అప్పులు తెచ్చి, ఇప్పుడు షాపు కూడా 1 నెల ఇస్తాడు అప్పు, 2 నెలలు 3 నెలలు అంటే వడ్డీ వేస్తాడు మళ్ళా. ఇట్లా ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ ఆమె అధిగమించి మీకు మంచి భోజనం ఇస్తూ ఉంది. అన్ని బాగానే ఉన్నాయి భోజనాలు? రుచికరంగానే ఉంటాయా? మధ్యాహ్నం కర్డ్ ఇస్తున్నారా? నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంత కరెక్ట్గా పెడతా ఉంది ఆమె అంటే నిజంగా. మధ్యాహ్నం కూడా బాగా 3-4 పీసెస్ వస్తాయి సార్ అని చెప్తాను. వచ్చాయా పీసెస్? నిజంగా అబ్బా మీరు మటుకు. నేను ఇప్పటికి ఇది 5వ హాస్టల్ చూడ్డాను ఈరోజు. నేను ఈ హాస్టల్ ఇంతకుముందు ఒకటి చూశాను, 6వ హాస్టల్ ఇది. 2 హాస్టల్ సాటిస్ఫై అయ్యా, 4 హాస్టల్ పోయినాయి. వాళ్ళకు రేపు షోకాజ్ నోటీసులు అవి ఇవి ఇచ్చి సస్పెన్షన్కు రికమెండ్ చేస్తాం. అట్లా అనమాట. అట్లా ఉంటుంది పరిస్థితి. మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? బ్రేక్ఫాస్ట్ బాగానే ఉంటుందా? కిచిడి బాగుంటుందా? ఫ్రైడే ఉప్మా ఒకటే శత్రువు. ఓకే, దానికి రామ్ రామ్. మరి మీ కోరిక నేను తీర్చాను. నా కోరిక మీరు తీరుస్తారా? చాలా బరువైన సమస్య, చాలా బరువైంది. మీకు వినేదానికి వెటకారంగా ఉంటుంది. ఓకేనా? మీరు చాలా పేదరికం నుంచి వచ్చారు. అవునా? మీ తల్లిదండ్రులు బయట ఎక్కడ చూసినా కానీ లంచాలు. ప్రతిదానికి డబ్బులు అడుగుతూ ఉంటారు. ప్రతి చిన్న పనికి కూడా ప్రభుత్వ ఆఫీసులలో అయితేనేంటి, ఎక్కడ కూడా డబ్బులు పెట్టింది ఏ పని జరగదు. అదేదో ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఇంత డబ్బులు ఇవ్వాలా అని ఫిక్స్ అయిపోయారు.
మీ తరం నుంచైనా సరే మీరైనా సరే రాబోయే కాలాలలో మీరు 10 మందికి సాయం చేసగలిగే శక్తి మీకు దేవుడు ఇస్తే గన మీరు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి లంచాలకు తావివ్వకుండా నిజాయితీగా హానెస్టీగా గర్వంగా పనిచేయండి. అదే నేను కోరుకునే కోరిక మీ నుంచి. ఓకేనా? మీ ఆస్తులు సంతోషం నాకు. మీరు బాగా చదవండి, మంచి భవిష్యత్తు ఉండాలి, మీ జీవితాలు బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.